అమెజాన్ సేల్లో కొంచెం తక్కువ ప్రైస్ ఉంది అని చెప్పి తీసుకున్నా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో టేబుల్ అండ్ ఆల్సో చైర్ అన్బాక్స్ ఈ రెండు చేద్దాం. సో టేబుల్ అన్బాక్స్ అంటే లైక్ నాకు టేబుల్ లేదు ఇన్ని రోజులు. నేను గేమ్స్ ఆడుకున్న ఆర్ఎల్స్ ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా, అసైన్మెంట్ చేసుకోవాలన్నా కింద కూర్చోవడం ఆర్ఎల్స్ సోఫాలో కూర్చొని చేసుకునేవాడిని ఇన్ని రోజులు. టేబుల్లో స్పెషాలిటీ ఏముందిరా అంటే ఆ టేబుల్ లైక్ అడ్జస్టబుల్ టేబుల్, లైక్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, 3 లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మినిమం వచ్చేసి లైక్ అరౌండ్ 71 సెంటీమీటర్స్ అనుకుంటా, అండ్ మ్యాక్సిమం వచ్చేసి 116. సో అండ్ ఆ మెమోరీస్లో కూడా ఫీడ్ అయి ఉంటుంది లైక్ 1, 2, 3. సో యా, అవన్నీ మనం టేబుల్ అన్బాక్స్ చేసిన తర్వాత సెటప్ చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ పిండి కలుపుకుందాం. చూడండి, ఇక్కడ ఒక ఎగ్ పెట్టిన, అది బాయిల్ అయ్యేలోపు పూరి వేసుకుందాం. దెన్ ఏదో ఒకటి వేసుకుని తిందాం. పిండి ఆల్రెడీ తీసుకున్నా, కొంచెం పడ్డది ఆల్రెడీ, కొంచెమే ఉంది, తీయాలి. కొంచెం పోసుకుంటూ మళ్ళీ కొంచెం లేకపోతే పిండి తీసుకోవాలనుకుంటుందా స్పూన్. కొంచెం మెత్తగా అయ్యే వరకు కలుపుకుందాం. అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసామంటే మళ్ళీ బాల్స్ చేసుకున్నప్పుడు పిండిని రోల్ చేసుకున్నప్పుడు వేసుకున్నక్కడ ఇంకా వేసుకుంటే చూసారా లైన్లో. ఓకే, ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్లో పెట్టేద్దాం. ఇదే మెయిలింగ్ బాక్స్కి. పెద్ద ప్యాకేజెస్ అయితే డోర్ ముందు పెట్టేస్తాడు అనమాట. మా ఇంటి నుంచి పెద్ద దూరమేం కాదు, అది మా ఇల్లు. లెటర్స్ ఏమైనా వస్తే వీటిలో వేస్తారు, లేదంటే ఇట్లా బాక్స్ అన్నా కదా, ఒక పెద్ద బాక్స్, దీంట్లో వేసి దాని కీస్ మన మెయిల్ బాక్స్లో వేస్తారు. తీసుకుని దీనికి పెట్టేసామంటే మళ్ళీ కీస్ రాదనమాట. సో ఇది వాడు ఓపెన్ చేయడానికి, ఇది మనం ఓపెన్ చేయడానికి. దీని కీస్ మన దగ్గర ఉంటాయి. ఓ ఇందులోనే పెట్టిండే, దీంట్లోనే పట్టేసింది. ఇదేమంది, ఓ ఇది అక్కడే పడేయాల్సింది. ఇక్కడ ఒక ట్రాష్ ఉంటుంది, ఇందులో పడేసి చింపి వేస్ట్. ఇంటికి తీసుకెళ్ళినా మళ్ళీ అందులోనే పడేయాలి. అది వేసిందే, బట్ నేనే ఒకసారి అలా కడుగుతున్నా, ఏమన్నా డస్ట్ ఏమైనా ఉంటే కూడా పోద్దని. ఇదేమన్నా పిండి యూజువల్గా అయితే ఇలా తిరిగిపోతాయి, కానీ నేను వేడి తక్కువ పెట్టినా కదా కొంచెం, అందుకని తిరగట్లేదు. చూసారా, ఇది తిరిగింది అలానే. మ్యాజిక్. ఇది అసలు ఇట్లా పొంగుతున్నాయో నాకు తెలియదు, మీరే చూసారుగా ఎలా కలిపాను. మీరు కూడా అలా కలుపుకోండి, ఇచ్చి పడేయండి. ఆ పేరు చెప్పండి ఎవరన్నా, ఎవరు నేర్పించారు మీకంటే. అయిపోయింది వేసుకోవడం పూరి అండ్ దెన్ షుగర్. క్రేజీ కాంబినేషన్. అలా ఎగ్ తినేసా ఆల్రెడీ, కొంచెం షుగర్ ఇలా పెట్టుకొని ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఈ షుగర్ తీసుకోండి. ఇంకా చాలా పనులు ఉన్నాయి, మళ్ళీ తీసుకోవాలి. అయిపోయింది, నేనే సగం తినేసిన షుగర్ అంతా. ఇదే మన ప్యాకేజ్, తింటాం కూడా అయిపోయింది. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం, దాని తర్వాత వేరే చేద్దాం. దీంట్లో ఏమైనా తెలుసా, ఓపెన్ చేస్తే తెలిసేది. యా,
మన అన్బాక్స్ కట్టి కంట్రోలర్ అవి ఉన్నాయి కదా, సో వాటికి బ్యాటరీస్ తీసుకున్నా. సో డ్యూరాసెల్ ఇన్ని 2 AAA అండ్ 8 AA. సో దీంట్లోనే అడాప్టర్ కూడా ఉంది, ఇవి ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇవి రీఛార్జబుల్ బ్యాటరీ. నా కంట్రోలర్స్లో ఉన్నాయి కూడా డ్యూరాసెలే, కానీ అవి రీఛార్జబుల్ కావు, ఇవి రీఛార్జబుల్. అండ్ ఆల్సో నాకు ఈ AA బ్యాటరీస్ వేరే వాటికి కూడా కావాలి, అందుకని చెప్పి తీసుకున్నా. ఎంత అమెజాన్లో సమ్వేర్ అరౌండ్ $21 ప్లస్ ట్యాక్స్ పడ్డది. సో యా, బెటర్ డీలే. అండ్ మోరోవర్ నాకు $20 ప్రమోషనల్ కూపన్ ఉండే అనమాట. సో ఆల్మోస్ట్ ఒక $3 ఏమో వచ్చినట్టుంది అంతే. యా, ఇదే అది ఈ అమెజాన్ ప్యాకేజ్లో ఉన్నది. ఇదేమో నా డెస్క్. సో ఎలక్ట్రిక్ అనమాట ఇది, స్టాండింగ్. యా, దీన్ని అన్బాక్స్ చేద్దాం. అంటే కూర్చోవచ్చు అండ్ ఉంచవచ్చు. చాలా వెయిట్ ఉంది, లైక్ అరౌండ్ 20 kgs ఉంది ఇది. యా, అన్బాక్స్ చేద్దాం. అబ్బా, లే పల్లె పల్లె. అబ్బా, ముక్కలు ఎన్ని ముక్కలు అయ్యాయో చూద్దాం. నెంబర్ 12, 10 ఏమి ఇరగలేదు, అన్నీ పగడబందీగానే ఉన్నాయి. స్క్రూలు బోల్ట్లు అన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్టాండింగ్ డెస్క్ 2 3s and then 1 2. టేబుల్ సెటప్ చేయడం అయిపోయింది అండ్ మీరు చూసినారు కదా. సో టేబుల్కి నేను ఈ చైర్ వాడుతున్నా. మా రూమ్లో ఒక చైర్ ఉంది పాతది, అండ్ ఇప్పుడు ఏం లేదు కాబట్టి అదే వాడుతూ ఉన్నా. సో ఇక్కడ మనకు ఒక డిజిటల్ మీటర్ ఉంది, దీంట్లో హైట్ ఎంత ఉంది అనేది. ఇది ప్రెస్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది హైట్, అండ్ ఇది ప్రెస్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. 2లో నేను ఆల్రెడీ 100ని సెట్ చేసిన. సో 100కి వెళ్ళి ఇవన్నీ ఒక 2 or 3 seconds పట్టుకుంటే ఇది సెట్ అయిపోతుంది. లీస్ట్ 71 అండ్ మ్యాక్స్ 116. సో మ్యాక్స్ ఏదైతే ఉందో ఆ మ్యాక్స్ ఒకటి నేను 3లో సెటప్ చేసేసుకున్నా. అండ్ దీంట్లో మ్యాక్సిమం వెయిట్ లైక్ అరౌండ్ 140 kgs ఏమో పెట్టచ్చు. అండ్ యా, గట్టిగానే ఉంది. చైర్ని మనం రీప్లేస్ చేసి కొత్త చైర్ పెట్టాలి. సో ఇదే మన చైర్ తీసుకున్నది. సో ఇప్పుడు ఆ చైర్ని రీప్లేస్ చేసి ఈ చైర్ని పెట్టాలంటే ఫస్ట్ దీన్ని సెటప్ చేయాలి. ప్రైస్ కూడా పెద్ద ఎక్కువేం కాదు, లైక్ అరౌండ్ $89 ఏమో ఆఫర్ నడుస్తున్నాయి. లైక్ ఇట్లా అమెజాన్ సేల్ ఏదో నడుస్తుంది. సో అట్లా మాకు కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చింది అనమాట. సో యా, షురూ చేద్దాం మన అన్బాక్స్ కత్తి. సో దీనికి కొత్త పేరు కాదు, ఇది ఓ అసలైన దానికి వస్తే నట్లు బోల్ట్లు అన్నీ దీంట్లోనే ఉంటాయి. సో చైర్ అయితే సెటప్ చేసేసిన, అండ్ ఇది వైబ్రేట్ కూడా అవుతుంది, లైక్ కైండ్ ఆఫ్ మసాజ్ అనుకోండి. సో అది వైబ్రేట్ అవుతుంది. అండ్ ఇది హెడ్ రెస్ట్. సో యా, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. లైక్ మనం పెట్టిన పైసలకి కొంచెం కంఫర్ట్గానే ఉంది కూర్చుంటే కూడా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఆల్సో కమెంట్స్ పెట్టండి. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే అవి కూడా తీయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మీరు చేసుకోకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యా, అంతే మరి. థ్యాంక్ యూ.